అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరదలా ప్రేమించవా 26వ భాగం. రచయిత అంజీ సంజు గారు. తనని నేను చూసుకుంటాను, నువ్వు నీ పని చేసుకో అన్నారు. థ్యాంక్స్ మామ అన్నాడు. సరే, నువ్వు వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి అన్నారు సత్య గారు. అలాగే మామ, నేను ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తానన్నాడు. ఓకే గుడ్, నేను ఇంకా ఆఫీస్కి వెళ్తాను. మీ నాన్న నా మీద అరుస్తాడన్నారు. సరే మామ, బాయ్ అన్నాడు. బాయ్ కన్నా అని చెప్పి వెళ్ళారు సత్యగారు. అద్వైత్ సత్యగారు వెళ్ళిన తర్వాత తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఆఫ్టర్నూన్ వరకు వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. రఘు రావడంతో ఇద్దరు కలిసి బయటికి వెళ్లి భోజనం చేసి మీటింగ్కి వెళ్లారు. మీటింగ్ కంప్లీట్ అయ్యేసరికి లేట్ అవడంతో అట్నుంచి అటే ఇంటికి వెళ్లారు. అద్వైత్ వెళ్లేసరికి అందరూ హాల్లో ఉన్నారు. ఏంటి లేట్ అన్నారు సత్యగారు. అది మీటింగ్కి వెళ్ళాం మామ అన్నారు. అవునా, సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అన్నారు అద్వైత్. అద్వి ఎక్కడ అని చూస్తూ రూమ్ లోకి వెళ్ళాడు. బాల్కనీలో అద్విని చూసి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. అమ్మో అన్నాడు అద్వైత్. హా బావా, వస్తున్నాను. వచ్చి ఇప్పుడే వచ్చావా అని అన్నది. వచ్చి ఫ్రెష్ అయి వచ్చాను అని అన్నాడు. అవునా, ఓకే అన్నది. ఏంటి ఇక్కడున్నావు ఒక్కదానివే అన్నాడు. ఏం లేదు బావా, మనసు ఎందుకో బాలేదు అని అన్నది. ఏమైంది మా, ఎవరైనా ఏమైనా అన్నారా అన్నాడు. లేదు బావా అన్నది. నిజం చెప్పము అన్నాడు అద్వైత్. అదే బావా, డిన్నర్ అయిన తర్వాత మాట్లాడుకుందాం అన్నది. సరే పద అని ఇద్దరు కలిసి బయటకు వెళ్లారు. రండి. ఇంతసేపా ఒక్కదాన్ని ఏం చేస్తున్నావురా, ఏమైనా ప్రాబ్లమా అన్నారు జయరాం గారు. లేదు మావయ్య, రూమ్ సర్దుతూ ఉన్నా అన్నది. సరే రండి అని అందరూ కలిసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లారు. సత్య గారు అద్వైత్ ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. మావయ్య, వీళ్ళని అక్కడే ఉండమని చెప్పు, ఎప్పుడు చూడు అదే మాట్లాడుతున్నారన్నది అద్వి. అమ్ము అన్నాడు అద్వైత్. లేకపోతే ఏంటి బావా, తినేటప్పుడు కూడా అన్నది. కాస్త తిండి వంట పట్టాలి అంటే దాని మీద దృష్టి ఉండాలి అన్నది. సరే సరే మాట్లాడంలే, తిను అన్నాడు. అందరూ తిన్న తర్వాత ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్లారు. అద్వి రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసి అన్ని సర్దుతూ ఉంటే అమ్ము ఇలా రా అన్నాడు. వచ్చి పక్కన కూర్చుంటే ఇప్పుడు చెప్పు ఏమైందని అలా ఉన్నావన్నాడు. అది బావా, ఇన్ని రోజులు నాకు ఏం అనిపించలేదు, కానీ మధ్యాహ్నం ఒక ఫోన్ వచ్చిందన్నది. ఎవరు అన్నాడు. అది బావా, మా కాలేజీలో మహేష్ ఉన్నాడు అతను అన్నది. ఎందుకు చేశాడు అన్నాడు. అది బావా, కాలేజీలో ఒకసారి అసభ్యంగా మాట్లాడితే కొట్టాను, కానీ అప్పటితో అయిపోయింది అనుకున్నా, కానీ ఇప్పటికీ తను అదే దృష్టితో చూస్తున్నాడు నన్ను అని అన్నది. ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అన్నాడు అద్వైత్. నాకు నీకేమైనా అవుతుందేమోననే భయం బావా అన్నది. ఎక్కడ వాడు ఉండేది అన్నాడు. తెలియదు బావా, మళ్ళీ ఇబ్బంది పెడితే నేను చెప్తాను, వదిలేయ్ అన్నది. సరే నువ్వు పడుకో అన్నాడు. నో అన్నది. ఏమైందన్నాడు. మరి నాకు బేబీ కావాలి అన్నది. అద్వైత్ నవ్వుతూ, ఇప్పుడు బేబీ ఎలా వస్తుంది అమ్ములు అన్నాడు. బావా, నీకు అర్థమైందని నాకు అర్థమైంది అన్నది సిగ్గుపడుతూ. ఆహా, నా అమ్ము సిగ్గుపడుతుందా అన్నాడు. బావా అన్నది గుండెల్లో మొహం దాచుకుంటూ. అద్వైత్ చుట్టూ చెయ్యి వేసి వెనక్కి వాలాడు. అద్విని దగ్గరకు తీసుకుని కాసేపు వాళ్ళ ప్రేమ లోకంలో విహరించి ఎప్పటికో నిద్రపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయి కిందకు వెళ్ళింది అద్వి. దేవుడికి దండం పెట్టుకుని కిచెన్ లోకి వెళ్లి కాఫీ తీసుకొని తన రూమ్ లోకి వెళ్ళింది. అప్పుడే లేచిన అద్వైత్ గుడ్ మార్నింగ్ అమ్ము అన్నాడు. మార్నింగ్ బావా అన్నది. లేచి ఫ్రెష్ అయ్యిరా అన్నది. సరే అని వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. కాఫీ ఇచ్చి తను తీసుకుని బాల్కనీలోకి వెళ్ళింది. ఇద్దరూ కాఫీ తాగి కిందకు వెళ్లారు. సత్యగారు కన్నా అన్నారు. ఏంటి మామ అన్నాడు అద్వైత్. అది ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, నువ్వు యూఎస్ వెళ్ళాలి అన్నారు. ఎప్పుడు మామ అన్నాడు. అది ఇంకా 1 వీక్ లో అన్నారు. బావా ఎక్కడికి వెళ్ళడు అన్నది. అద్వైత్ చేయి గట్టిగా పట్టుకుని. అది కాదమ్ము, ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అన్నారు జయరాం గారు. ప్లీజ్ మామ, బావ ఎక్కడికి వెళ్ళడు, కావాలంటే మీరు వెళ్ళండి అన్నది. నా మాట విని తల్లి అన్నారు జయరాం గారు. తను అలాగే అంటుంది. నేను వెళ్తాను మామ అన్నాడు అద్వైత్. నీకు నేనంటే ఇష్టం లేదు కదా, నేను వద్దు అంటుంటే వెళ్తానంటున్నావని కోపంగా వెళ్ళిపోయింది రూమ్కి. అబ్బా అమ్ము అనుకున్నాడు అద్వైత్. ఇప్పుడు ఎలారా అని అన్నారు సత్యగారు. నేను చూసుకుంటానులే మామ, రండి టిఫిన్ చేద్దామని అన్నాడు. సరే పదండని అందరూ తింటూ కన్నా బేబీని కూడా తీసుకుని వెళ్ళొచ్చు కదా అని అన్నారు. బిజినెస్ పని మీద వెళ్తూ తనని తీసుకుని వెళ్తే అక్కడ తను ఇబ్బంది పడుతుంది మామ అన్నాడు. ఏం ఇబ్బంది పడదు, మీరిద్దరూ పెళ్ళైన తర్వాత ఎక్కడికి వెళ్ళిందే లేదు కదా, వెళ్ళి రండి, 2 రోజుల్లో అక్కడ పని అయిపోతుంది, ఇద్దరు కొన్ని రోజులు ఎంజాయ్ చేసి రండి అని అన్నారు. అది మామ అన్నాడు అద్వైత్. వెళ్ళండి, పెళ్ళైన తర్వాత ఇద్దరు ఎక్కడికి వెళ్ళలేదు కదా, ఇప్పుడైనా వెళ్ళండి అన్నారు సుధగారు కూడా. అది కాదమ్మా అన్నాడు అద్వైత్. అన్నా, అక్కడ బేబీకి ఏమి ఇబ్బంది ఉండదు, నువ్వు కంగారు పడి ఇద్దరి హ్యాపీ జర్నీని స్పాయిల్ చేయకు అని అన్నారు. సరే మామ అన్నాడు. నిజంగా ఒకటి చెప్పనా అన్నారు సత్యగారు. ఏంటి మామ అది అన్నాడు. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉండటం ఇష్టం బేబీకి, కానీ చెప్పడానికే భయం.
నువ్వేమైనా అంటావని అన్నారు. నిజమా మామ అన్నాడు. అంటే నీకు తెలియదా అన్నారు. అలా అని ఏం కాదు. నీకెలా తెలుసు అన్నాడు. వెళ్ళప్పుడు తనే చెప్పింది అన్నారు. అద్వైత్ నవ్వుతూ సరే అని అన్నాడు. ఇప్పుడైనా హ్యాపీగా ఒప్పుకున్నావా అన్నారు. ఆ మామ చాలా హ్యాపీ అన్నాడు. హ్యాపీ జర్నీ అని చెప్పారు. అలా సరదాగా మాట్లాడుతూ ఉన్నారు. హలో అల్లుడు గారు, మా అమ్మాయి పైన బాధపడుతుంది. ఇక్కడ కూర్చొని నువ్వు ఏం చేస్తున్నావన్నారు సత్యగారు నవ్వుతూ. ఆహా మామ, నువ్వు టిపికల్ మామ క్యారెక్టర్లోకి వెళ్ళాలనుకోకు. అలా బాగోదు నీకు అని అన్నాడు అద్వైత్. నేనెప్పుడు అలా అవ్వనులే. వెళ్ళు, మళ్ళీ అలిగితే కష్టం అని అన్నారు. సరే అని రూమ్లోకి వెళ్ళాడు. అప్పటికే అద్వి సత్యగారు చెప్పినట్లుగానే ఏడుస్తూ ఉంది. అమ్ము అన్నాడు అద్వైత్. ఏంటమ్ము అంట అమ్ము. వెళ్ళు ఇక్కడి నుంచి అన్నది. నా అమ్ము అలిగితే చాలా బాగుంటుందన్నాడు అద్వైత్. ఏం అవసరం లేదు వెళ్ళు అన్నది అమ్ము. అమ్మో తల్లి, ఇప్పుడు ఎందుకీ ఏడుపు అని అన్నాడు. ఎందుకో నీకు తెలియదా? ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకొని వెళ్ళడం లేదు నువ్వు. నీకు నేనంటే ప్రేమ తగ్గిపోయిందన్నది. ఉష్ అమ్ము, ఏంట్రా అలా అంటావు? నన్ను చూసి చెప్పు ఆ మాట అని అన్నాడు. వద్దు, నాకేం చెప్పకు. నువ్వు వెళ్ళాలి కదా, వెళ్ళు, నిన్ను వదిలేయ్ అన్నది. నిన్ను వదిలి నేనెలా వెళ్తానురా అన్నాడు. అక్కడ వెళ్తానని చెప్పి ఇక్కడ నాకు సోపు వేస్తున్నావా అన్నది కోపంగా. నా అమ్ముకి చాలా కోపం వచ్చిందే అన్నాడు అద్వైత్. ఓ బావా అన్నది. అద్వైత్ దగ్గరికొచ్చి కూర్చొని అద్విని ఒళ్ళో కూర్చోబెట్టుకొని నిజంగా ఇద్దరం వెళ్తున్నాం బంగారం అని అన్నాడు. అవునా, మరి నీకు ఇబ్బంది అవుతుందన్నావు కదా అన్నది. నాకు ఇబ్బంది ఏం లేదు. నువ్వు వచ్చి అక్కడ ఇబ్బంది పడతావని నేను వద్దన్నాను అన్నాడు. నువ్వు ఉంటే నాకు ఇబ్బంది ఏంటి బావా? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నేనుంటాను అని అన్నది. నా బంగారం అని ముద్దు పెట్టుకొని దగ్గరకు తీసుకొని నిజంగా అంత ఇష్టమారా నీకు నేనంటే అన్నాడు. చాలా ఇష్టం. నీకెంత ఇష్టమైనా నాకు నీకంటే 1% ఇష్టం అన్నది నవ్వుతూ. హహ, నా అమ్మ చాలా తెలివైందే అని అన్నది. అద్వి నవ్వుతూ చూస్తుంది. అద్వైత్ సరే ఏమైనా కావాలంటే షాపింగ్‌కి వెళ్దాం అన్నాడు. నీకు తెలుసు కదా అన్నది. అమ్మో బంగారం, ఇంకా నేను చూస్తే ఎలారా అన్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు వదిలేస్తావా నన్ను అన్నది. బంగారం, మనకి కొన్ని రోజుల్లో బేబీ వస్తుంది. అప్పుడు కూడా నేను చేస్తే ఎలా ఉంటుంది అన్నాడు. ఎలా ఉన్నా నాకు పర్వాలేదు. నువ్వే నాకు అన్నీ తీసుకొని రావాలి. కావాలి అంటే పుట్టే వాళ్ళకి నేను తెస్తాను అన్నది. అవునా సరే, నువ్వెలా అంటే అలా అని అన్నాడు. లవ్ యూ బావా అన్నది. సరే చూద్దాం, వెళ్ళి కావాల్సినవి తీసుకొని వద్దాంలే అన్నాడు. ఇంకా ఏంటి అన్నది. ఏం లేదు కానీ ఉండు అని చెప్పి కిందకి వెళ్ళి టిఫిన్ తెచ్చాడు. నేను వస్తాను కదా అన్నది. ఏం కాదులే తిను అని తినిపిస్తుంటే తింటూ థ్యాంక్స్ బావా అన్నది. అలా టిఫిన్ తిన్న తర్వాత అద్వైత్ ఆఫీస్కి వెళ్ళాడు. అద్వి ఇంట్లోనే ఉంది. ఈవినింగ్ వరకు ఆఫీస్ వర్క్లో బిజీగా ఉన్నాడు అద్వైత్. అద్వి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి చెప్పమ్ము అని అన్నాడు. నువ్వు ఇంకా రాలేదు బావా, ఇవాళ మామయ్య నాన్న కూడా వచ్చేసారు, నువ్వే లేట్. ఏమైందని ఫోన్ చేశాను అన్నది. ఓ సారీ అమ్ము, వర్క్లో పడి టైమే చూసుకోలేదు, స్టార్ట్ అవుతున్నానని ఫోన్ మాట్లాడుతూనే అన్నీ సర్దుకుని కిందకి వెళ్ళాడు అద్వైత్. అద్వి ఫోన్ కట్ చేసిన తర్వాత కార్ని స్టార్ట్ చేసి ఇంటికి వెళ్ళాడు అద్వైత్. ఏంటి ఇంత లేట్ అన్నారు సత్యగారు? అది మామ, మళ్ళీ ప్రయాణం ఉంది కదా, వర్క్ తొందరగా కంప్లీట్ అయితే బాగుంటుందని అన్నాడు అద్వైత్. సరే వెళ్ళు. అమ్మో ఇంకా తినలేదు. ఇద్దరూ కలిసి తినండి అని చెప్పి ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక్కడ అద్వి కూర్చొని అద్వైత్ ఎప్పుడొస్తాడా అని చూస్తూ ఉంది. అద్వైత్ వచ్చి అమ్ము అన్నాడు. బావా వచ్చావా అని లేచి బ్యాగ్ తీసుకొని వెళ్ళు, ఫ్రెష్ అయ్యిరా అని అన్నది. సరే అని వెళ్ళాడు. అన్నీ అక్కడ పెట్టి కిందకి వెళ్ళింది. అప్పటికే అన్నీ హీట్ చేసి పెట్టారు సుధ గారు. నవ్వుతూ అవన్నీ తీసుకొని పైకి వెళ్ళింది. అప్పుడే అద్వైత్ కూడా ఫ్రెష్ అయ్యి రెడీ అయి ఉండడంతో నేనే వచ్చేవాణ్ణి కదా అమ్ము అని అన్నాడు. ఏం కాదులే బావా, ఇప్పటికే చాలా లేట్ అయ్యిందని సోఫాలో కూర్చోబెట్టి తను కూడా కూర్చొని అన్నం కలిపి నోటి దగ్గర పెడుతుంది. నేను తింటాను లేరా, నువ్వు తిను, ఇప్పటికే లేట్ అయ్యింది కదా అని అన్నాడు. నీకు పెట్టే తింటాను బావా అని అన్నది. నాకు పెడుతూ నువ్వు కూడా తిను అని నోరు తెరిచాడు అద్వి. అద్వైత్కి పెట్టి తను కూడా తింటుంది. ఇద్దరు తిన్న తర్వాత అన్ని కింద పెట్టి వాటర్ తీసుకొని రూమ్లోకి వచ్చింది. అద్వైత్ వాక్ చేయడం వల్ల చూసి డోర్ క్లోజ్ చేసి ఇంకా చాలు పడుకో బావా అని అన్నది. సరే అని పడుకున్నాడు. వెళ్ళి లైట్ ఆఫ్ చేసి పడుకుంది అద్వి. నెక్స్ట్ డే మార్నింగ్ రఘు పేరెంట్స్ వచ్చారు ఇంటికి. అద్వైత్ వాళ్ళని చూసి ఏమైంది అంకుల్ అని అన్నారు. ఏమీ ఉంది, ఇద్దరు ఓకే అనుకున్నారు కదా, పెళ్లి చేద్దామని అన్నారు. ఒక్కసారి ముహూర్తాలు చూశారు కదా అని అన్నాడు. లేదు అద్వైత్, అది వద్దు అనుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి
పంతులు గారికి ఫోన్ చేసి కనుక్కుంటే బాగుంటుందని మను వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తే చూద్దామని అన్నారు. అవునా? ఓకే అంకుల్, కూర్చోండి, నేను మను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను అని అన్నాడు అద్వైత్. నీ ఫ్రెండ్ వెళ్ళాడు తీసుకొని రావడం కోసం, నువ్వు కూర్చో అద్వైత్ అని అన్నారు. అలాగే ఆంటీ, మీరు మాట్లాడుకుంటూ ఉండండి అని టిఫిన్ చేసి రూమ్లోకి వెళ్ళాడు. అద్వి వెనక వెళ్ళి ఏంటి బావా వచ్చేసావ్ అని అన్నది. అది ఏం కాదమ్ము, వర్క్ ఉంది కదా అది చేస్తున్నా, నువ్వు అందరూ వచ్చిన తర్వాత నాకు చెప్పు, వస్తాను అని అన్నాడు. అలాగే బావా అని అద్వి కిందకి వెళ్ళింది. ఏమైంది బేబీ అన్నారు సత్యగారు. ఏం లేదు డాడ్, వర్క్ ఉందంట, అందరూ వచ్చిన తర్వాత చెప్పమని చెప్పాడు బావా అని అన్నది అద్వి. మను వాళ్ళు కూడా రావాలి కదా అని అన్నారు. రండి, అందరూ కలిసి టిఫిన్ చేద్దురు గాని అని అన్నది అద్వి. వచ్చి కూర్చున్న తర్వాత అందరికీ వడ్డించింది. తిన్న తర్వాత హాల్లో కూర్చుంటే అందరికీ కాఫీ ఇచ్చి అద్వైత్కి కూడా తీసుకుని వెళ్ళింది. వర్క్ చేసుకుంటున్న అద్వైత్ అద్విని చూసి, ఎందుకు అన్నిసార్లు పైకి కిందికి తిరిగితే కాళ్ళు నొప్పులు వస్తాయిరా అని అన్నాడు అద్వైత్. ఏమీ కాదులే బావా, కాఫీ తాగు అని అంటూ కప్పిచ్చి వెళ్ళిపోయింది అద్వి. అద్వైత్ కాఫీ తాగి తన వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. అద్వి కింద అందరితో కలిసి కూర్చుంది. ఇక్కడ రఘు మను వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే లేచి వచ్చింది మను. రఘు అక్కడ ఉన్న మను వాళ్ళ నాన్నగారిని చూసి హాయ్ అంకుల్ అని అన్నాడు. హాయ్ రఘు, ఏంటి పొద్దున్నే ఇలా వచ్చావు, ఏమైనా పని మీద వచ్చావా అని అడిగారు ఆయన. అవునంకుల్, అమ్మ వాళ్ళు అద్వైత్ వాళ్ళ ఇంట్లో ఉన్నారు, మిమ్మల్ని తీసుకొని రమ్మని చెప్పారు అని అన్నాడు. ఏమైంది అని అన్నారు. కంగారేమీ లేదంకుల్, మా పెళ్లికి ముహూర్తాలు పెట్టుకోవడానికి రమ్మన్నారు అని అన్నాడు. సరే అని మను అన్నారు. విష్ణు గారు చెప్పండి డాడ్ అని అన్నది. మనం అద్వి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, రెడీ అయ్యి రండి అమ్మా నువ్వు అని అన్నారు. సరే అని వెళ్ళి దేవి గారికి చెప్పింది. రఘు కూడా ఉన్నాడు అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళింది. రెడీ అవటం కోసం దేవి గారు కాఫీ తీసుకుని వచ్చి ఎలా ఉన్నావు బాబు అని అన్నారు. గుడ్ ఆంటీ అని అన్నాడు. కాఫీ ఇస్తే తీసుకొని థ్యాంక్స్ ఆంటీ అని అన్నాడు. దేవి గారు నవ్వుతూ అన్నయ్య వాళ్ళ దగ్గరికి ఎందుకు అని అన్నారు. పెళ్లికి మంచి ముహూర్తం చూడాలి కదా అని అన్నారు. అవునా, మరి వదిన వాళ్ళు అని అన్నారు. అక్కడే ఉన్నారు అందరూ కూడా. ఆంటీ, మీరు రెడీ అయి వస్తే మనం కూడా వెళ్దామని అన్నాడు. టిఫిన్ చేసి వెళ్దాం బాబు, ఎలాగో అయిపోయింది కదా అని అన్నారు. మీ ఇష్టం ఆంటీ అని అన్నాడు. అందరూ రెడీ అయ్యి టిఫిన్ కూడా చేసి అద్వైత్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యారు. వీళ్ళు వచ్చేసరికి పంతులు గారు కూడా అక్కడికి వచ్చారు. పిల్లలిద్దరి జాతకాలు ఇచ్చి, పంతులు గారు మీరు ఒకసారి ముహూర్తం పెట్టారు, అది కుదరలేదు, మళ్ళీ దగ్గరలోనే మంచి ముహూర్తం ఉంటే చెప్పండి అని అన్నారు. శాంతి గారు, కోడల్ని తొందరగా తీసుకుని వెళ్ళాలి అని ఉందే మా వదిలికి అని అన్నారు. సుధగారు, ఏం చెయ్యను, నీకు నీ కోడలు దగ్గరే ఉంటే ఏం తెలుస్తుంది, వీడు ఉన్నాడు అంటే ఆఫీస్ అని తిరుగుతూ ఉంటాడు, ఆయన అంతే, ఏమీ చేయను, ఒక్కటే ఇంట్లో ఉండాలి అంటే బోర్ కొడుతోంది, నా కోడలు వచ్చిందనుకో ఇద్దరం అలా షికార్కి వెళ్తామని అన్నారు. రోజు వెళ్తారు అని అన్నారు ప్రసాద్ గారు. రోజు కాదు అప్పుడప్పుడు అని అన్నారు శాంతి గారు మూతి తిప్పుతూ. అబ్బా ఆగండ్రా కాసేపు అని అన్నారు సుభద్ర గారు. అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. అప్పుడే పంతులు గారు అన్నీ చూసి, అమ్మ 15 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది అని అన్నారు. అదే ఓకే చేయండి అని అన్నారు శాంతి గారు. అబ్బా శాంతి, సైలెంట్ గా ఉండు అని విష్ణు గారిని చూసి, మీకు ఓకేనా, ఇంకొకటి చూద్దామా, ఎందుకు అంటే మీకు కాస్త వర్క్ ఎక్కువ అవుతుంది కదా అని అన్నారు. ఏం కాదంకుల్, నేను చూసుకుంటానులే, అదే ఖాయం చేయండి అని అన్నాడు అద్వైత్ కూడా కిందకి వస్తూ. ఆ అన్నయ్యగా వాడన్నీ చేస్తాను అని అన్నప్పుడు ఇంకా భయం ఏంటి, అదే ఖాయం చేసి లగ్నపత్రిక రాయమని చెప్పారు సుభద్ర గారు కూడా. కథ కొనసాగుతుంది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.